హైదరాబాద్ వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. చేప చర్మంతో కుక్కకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. కాలిన చర్మం స్థానంలో తలాపియా ఫిష్ స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్తో రీప్లేస్ చేశారు. ఈసీఐఎల్కు చెందిన రాఘవ గతేడాది అక్టోబర్లో పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి గోల్డీని తీసుకొచ్చారు. 50% కాలిన గాయాలతో గోల్డీ తీవ్రంగా ఇబ్బంది పడింది. తినడం లేదు, సరిగ్గా ఉండటం లేదని రాఘవ ఆందోళన చెందాడు. ప్రాసెస్ చేసిన తలాపియా చేప చర్మాన్ని అంటుకట్టే విధానంతో కుక్క గాయపడిన ప్రాంతంలో వైద్యులు అమర్చారు. దీంతో గోల్డీకి నొప్పి తగ్గించి ఇన్ఫెక్షన్ నివారించిందని డాక్టర్ వెంకట్ యాదవ్, డాక్టర్ షిరీన్ తెలిపారు. దీంతో సహజ కణజాల పునరుత్పత్తికి దోహదపడుతుందని వివరించారు. సహజ కొల్లాజెన్, ఒమేగా కొవ్వు ఆమ్లాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలతో సమృద్ధిగా ఉన్న చేప చర్మం తాత్కాలిక చర్మం ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని తెలిపారు. ఇప్పుడు గోల్డీ ఆరోగ్యంగా ఉందని, చర్మం సహజంగా ఉందని స్పష్టం చేశారు. To Goldie and his pet owner. Last 3-4 months, how their patients are coming from the Gatkeser. They are staying in Gatkeser, our hospital in Jubilee Hills. So, enta opikato aa manishi first vachinappa nunchi we are observing. So, a pet is lot of skin was damaged and complete infection undi, complete debris undi. ఇంకా ఫస్ట్ ఫోటో దిస్ ఇస్ కాల్డ్ డోర్సమ్, అదంతా కూడా కంప్లీట్ గా కాలిపోయి ఉంది, ఇన్ఫెక్టెడ్ అయ్యి. సో దెన్ ఈజ్ థాట్, సార్ ఇది అవుతుందా అవ్వదా, అసలు తింటలేదు, పెయిన్ గా ఉంది, పస్గా ఫీల్ అవుతుంది, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, వాట్ టు డూ. దెన్ వీ స్టార్ట్ రిసర్చింగ్ అండ్ డాక్టర్ లక్ష్మణ్ సార్ is here, we senior pathologist, we taken his opinion. Sir also very good, animals maatladalevu sir, this is the problem we are facing in Hyderabad. So lot of pet parents are treating as a children, వాళ్ళ పిల్లల కన్నా they never treating as a pet. కొడుకు కానీ కూతురు అని పిలుచుకుంటున్నాయి. ఈ సమయంలో పెట్ స్పెషలైజేషన్స్ లేవు, అవి మాట్లాడతలేవు, అసలు వాటికి ఏం ప్రాబ్లం వచ్చిందో చెప్పట్లేదు. ప్లస్ దే హ్యావ్ ఎండ్ స్టేజ్ వచ్చేదాకా దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్. ఎందుకంటే చాలా కేసుల్లో మేము గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కానీ, బ్లాడర్ లో స్టోన్స్ కానీ క్విక్ గా స్కాన్స్ చేసినప్పుడు చూస్తుంటాము. మన కిడ్నీలో చిన్న స్టోన్ ఉంటేనే వీ హ్యావ్ డాక్టర్ లక్ష్మణ్స్ వెట్ పాథాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ ద వెటనరియన్స్ హూ నాట్ అఫోర్డబుల్. ఆ మిషన్స్ కొనలేరు, లాక్స్ ఆఫ్ రూపీస్ లో ఉన్నాయి. ఇవన్నీ మిషన్స్ తీసుకొచ్చి పెట్టి ఈస్ హెల్పింగ్ ఎ లాట్ ఇన్ ద డయాగ్నోస్టిక్. ఫస్ట్ ఐఎమ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ద డాక్టర్ లక్ష్మణ్ సార్. వెన్ ఈస్ రిటైర్డ్ ఐ అప్రోచ్డ్ హిమ్, ఐ టోల్డ్ హిమ్ సార్ దిస్ ద సిచ్యువేషన్, పెట్ పేరెంట్స్ బాధపడుతున్నారు, పెట్స్ బాధపడుతున్నారు, యంగ్ వెటనరియన్స్ వస్తున్నారు, బట్ దెర్ ఈస్ నో ఫెసిలిటీస్ లైక్ హ్యూమన్ లో ఎన్ని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ థైరో కేర్ సెంటర్స్, సో మెనీ సెంటర్స్ ఉన్నాయి. యానిమల్స్ మాట్లాడలేదు సార్. వెరీ థ్యాంక్ఫుల్ సార్ ఫర్ దట్. You are helping lot of young vets and veterinary community. And second thing regarding then I approached the sir and we researched some articles and all. We seen what would be the reason and how to heal it. Then we found that only collagen and skin need to regrow here. First of all, we need to clean the infection, whatever the possible debris on the skin, on the wherever dead skin on it will again not regrow. ఆల్వేస్ నీడ్ ద ఫ్రెష్ స్కిన్. దానికి కూడా బ్లడ్ సప్లై కావాలి. సో ఆల్మోస్ట్ అయినప్పుడు ఎప్పుడు స్కిన్ ఎడ్జెస్ ఉన్నప్పుడు మాత్రమే స్కిన్ అనేది బ్లడ్ సప్లై ఉంటుంది. సో నీకు ఇక్కడ స్కిన్ డ్యామేజ్ అయిపోయింది, ఇక్కడ స్కిన్ డ్యామేజ్ అయిపోయింది, ఈ మధ్యలో మొత్తం గ్యాప్ వచ్చేసింది.